బాబోయ్ మీరందరూ ఇలా ఉన్నారేంట్రా నాయన. నిజంగా చెప్పాలంటే అగ్ని పరీక్ష సీజన్ 2లో నెక్స్ట్ లెవెల్ ఆడిషన్స్ కి వెళ్ళిన వాళ్ళందరూ నిజంగా నెక్స్ట్ లెవెల్. ఎవడు తగ్గట్లేదు. శాలిని కాదు, షేర్ని, సృష్టికి ఈ ఎపిసోడ్ తర్వాత తగిలింది చాలా దిష్టి. రామకృష్ణ ఆడు మగాడ్రా బుజ్జి, బాగి నువ్వు తోపెహే భయ్యా. అందరూ అంటారు లైఫ్లో రిస్క్ తీసుకున్నోడికే రస్క్ దక్కిద్ది అని. బట్ ఈ ఎపిసోడ్ చూసాక నాకు ఒక్కటి మాత్రం క్లియర్గా అర్థమైంది. అదేంటంటే లైఫ్లో మనిషికి గట్స్ ఒక్కటి ఉంటే సరిపోదు, లక్ కూడా ఉండాలి. ఈ ఎపిసోడ్ నిజంగా సూపర్గా అనిపించింది. నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది. ఇంతకీ ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ హలో నమస్తే భయ్యా, నేను మీ వంశీ. వెల్కమ్ టు ద వంశీ టాక్స్. సో నిన్నటి దాకా బేసిక్ లెవెల్ ఆఫ్ ఆడిషన్స్ అయితే జరిగాయి. ఆ 71 మెంబర్స్ లో నుంచి కొంతమందిని కంటెండర్స్ చేస్తారు. సో వీళ్ళలో నుంచి టాప్ 15 కంటెస్టెంట్స్ సెలెక్ట్ చేస్తారు. అవన్నీ టక మనం డిస్కస్ చేసుకుందాం. కంటెండర్ నుంచి కంటెస్టెంట్కి అయ్యే టాస్క్కి ఇలాంటిది పెట్టారంటే అబ్బా సూపర్ టాస్క్. అదేంటంటే గత వారం రోజుల నుంచి బాగా మరిగిపోయి మురిగిపోయి పుచ్చిపోయి పచ్చిపోయిన వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. అక్కడ 2 బాక్సులు ఉంటాయి. వాళ్ళిద్దరూ ఆ బాక్స్ లోపల ఉండాలి. ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చి ఆ చెత్తనంతా వీళ్ళ హెడ్లో వేస్తారు. ఆ బాక్స్లోనే ఉండిపోతుంది. ఫైనల్ దాకా ఆ స్మెల్ని భరించాలి. అండ్ ఇది జస్ట్ లెవెల్ 1 మాత్రమే. లెవెల్ 2 ఏంటంటే వాళ్ళ ఎదురుగా పొటాటోస్ ఉంటాయి. ఆ పొటాటోస్లో కొన్ని నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ని బేస్ చేసుకొని అక్కడ ఒక లాక్ ఉంటుంది. ఆ నంబర్ లాక్ని ఓపెన్ చేసి బాక్స్లో జ్యూస్ ఉంటుంది. అది ఒక స్పెషల్ జ్యూస్. దాన్ని వామిట్ చేయకుండా కంప్లీట్గా తాగిన వాళ్ళు ఈ టాస్క్ విన్నర్. వినడానికే క్రేజీగా ఉంది కదా. కానీ వీళ్ళందరినీ మెచ్చుకోవాలి భయ్య, ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ. ఎందుకంటే ఈ టాస్క్ ఆడడానికి ఎవరు రెడీ అంటే ఆల్మోస్ట్ 2-3 తప్ప, ఒక ఫూట, ఒక వెంకట్, రోహిత్ నాయుడు అండ్ మిస్ అపూర్వ, వీళ్ళ నలుగురు తప్ప అందరు లేచి నిల్చున్నారు భయ్య. నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. అంటే వాళ్ళకు ఏంట్రా ఇలా ఉన్నారు అనిపించింది. సో ఒక్కొక్కరిని ఏం అడిగారు, మమ్మల్ని కన్విన్స్ చేయండి, మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి అంటే సిస్టీ ఏమంటది, నేను ఇన్ని రోజులు గ్లామరస్గానే ఉన్నాను, సో కొద్దిగా డర్టీ అవుదామని అనుకుంటున్నాను అని తను చెప్తుంది. ప్రియ ఏమంటదంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో ఫస్ట్ టాస్క్ నేను ఆడాలని నేను అనుకుంటున్నాను అంటది. లయ ఏమంటుందంటే ముందర ఒక ఆపర్చునిటీ ఉంది, దాన్ని ఎందుకు వదులుకోవాలి అంటది. దీపక్ ఏమంటాడంటే నాకు నా హెయిర్ అంటే చాలా ఇష్టం, నా హెయిర్ మీద ఈ చెత్తంతా ప్రాణం పోయినట్టే, బట్ నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఈ గేమ్ని ఆడాలనుకుంటున్నాను అంటాడు. అండ్ గాయత్రి ఏమంటదంటే ఫస్ట్ టాస్క్ అండ్ నా ఏ ఆపర్చునిటీ నేను వదులుకునేదే లేదు, తగ్గేదే లేదు, సో నేను ఆడతానని చెప్పింది. జ్యోత్స్నారెడ్డి, ఝాన్సీ, సుమ, రుచిత వీళ్ళు నలుగురు కూడా ఇదే రీజన్స్ చెప్పారు. జ్యోత్స్న, శాలిని, సుమ, రుచిత వీళ్ళందరూ కూడా ఇదే రీజన్స్ చెప్తారు. అండ్ హేమంత్ ఏమంటాడంటే నా కోసం శ్రీముఖి గారు అండ్ బిందుమాదేవి గారు గ్రీన్ ఇవ్వడానికి ఫైట్ చేశారు, గ్రీన్ కోసం. సో నేను వాళ్ళ కోసం ఆడి అండ్ ముందు ఎలాంటి టాస్క్ ఉంటాయి నాకు కూడా తెలియదు, సో ఆడదాం అనుకుంటున్నా అంటాడు. సో సేమ్ అమన్ కూడా అదే రీజన్ చెప్తాడు. అందరు రీజన్స్ విన్న తర్వాత వాళ్ళని కూర్చోబెడతారు. సో శ్రీముఖి మరి ఏ బేసిస్లో జడ్జెస్ సెలెక్ట్ చేశారో తెలియదు, కానీ తను డైరెక్ట్గా శాలిని తీసుకెళ్ళి ఓకే నువ్వు ఈ టాస్క్ ఆడాలి అంటది. సో శాలిని చూస్ చేసుకోమంటే నీ అపోనెంట్గా ఎవరిని చూస్ చేసుకుంటావంటే తనేమో ప్రియాని చూస్ చేసుకుంటుంది. సో ప్రియ వెళ్ళడానికి రెడీగా ఉంటుంది, కానీ జడ్జెస్ ఆగి హలో మేము ఇక్కడ ఎందుకు ఉన్నామని చెప్పేసి నన్ను ఆపి, సో ప్రియ కాదు ప్రియా పక్కన ఎవరున్నారు అని చెప్పేసి అమన్ డిసైడ్ చేస్తారు. సో శాలిని వర్సెస్ అమన్ ఈ టాస్క్ ఆడతారు. సో ఇక్కడ ఏంటంటే మనకు అమన్ నిజంగా చాలా కన్ఫ్యూజ్ పర్సనాలిటీలా అనిపిస్తాడు భయ్య. అంటే తనకి టాస్క్ అర్థం కాలేదు. అంటే 2 సార్లు బయటకు వచ్చాడు బేసికలీ ఆ బాక్స్ నుంచి. ఒకసారి ఏమో పొటాటోస్ని స్క్వీజ్ చేయడానికి బయటకు వచ్చాడు, తర్వాత లోపలే ఉండాలంటే మళ్ళీ లోపలికి వెళ్ళాడు. బట్ శాలిని గురించి చెప్పాలంటే అబాబాబాబాబాబాబాబా ఏ మాడింది భయ్యా, దూల తీరిపోద్ది అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి ఆ స్మెల్ని భరుస్తూ టాలరెన్స్ లెవెల్స్ని పీక్స్లో పెట్టుకొని ఆ పొటాటోస్ని స్క్వీజ్ చేసి అండ్ ఆ నంబర్స్ని కరెక్ట్గా మ్యాచ్ చేసి ఆ ప్రాబబిలిటీని నంబర్స్ జారిపోతున్న వాటిని తీసి అండ్ వామిట్ చేయకుండా ఆ జ్యూస్ని తాగి శాలిని కాదు షేర్ని అని ప్రూవ్ చేసుకుంది. అండ్ ఆ చెత్తలో కూడిన ఆటని చిత్తుగా ఆడి అపోనెంట్ని ఆ చెత్తలోనే కలిపేసింది అండ్ గెలిచి ఫైనలీ కంటెండర్ నుంచి కంటెస్టెంట్గా మారింది. సో కంగ్రాచులేషన్ శాలిని, నువ్వు శాలిని కాదు షేర్ని అని ప్రూవ్ చేసుకున్నావు. నిజంగా నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ టాస్క్. అంటే చూడడానికి మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ దూల తీరిపోద్ది. ఆ స్మెల్ని భరించాలంటే ఏంటి భయ్య, మామూలు స్మెల్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఒక డ్రైనేజ్లోనో డంప్ యార్డ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. చుట్టుపక్కల మొత్తం గ్లాస్ కదా, కంప్లీట్ క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో అలా ఉంటే నీకు గాలి బయటకు వెళ్ళదు, అక్కడక్కడే ఉంటుంది. కాబట్టి నిజంగా చాలా టఫ్ టాస్క్ అండ్ చాలా బాగా ఆడాను. అండ్ ఈ నెక్స్ట్ టాస్క్ ఉంది భయ్య, ఇది చూడడానికి చాలా ఈజీ అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అన్ని టాస్కుల్లో పోలిస్తే అరే ఇదేం టాస్క్ అని నేనైతే టక్క ఆడేస్తాను, చాలా ఈజీ టాస్క్ అనుకుంటాం. కానీ నేను ఇప్పుడు చెప్పే టాస్క్ ఈజ్ ద మోస్ట్ టఫెస్ట్ టాస్క్ భయ్య. అది
ఎక్స్పీరియన్స్ చేసినోడికే తెలుస్తుంది నాకైతే అనిపిస్తుంది. సో, ఇక్కడ ఫస్ట్ బ్రేకప్ స్టోరీస్ అడుగుతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టోరీ చెప్తారు. సో, రోహిత్ బ్రేకప్ స్టోరీ ఏం చెప్తాడంటే, నాకు హైదరాబాద్‌లో రిక్రూట్‌మెంట్ వచ్చింది. సో, నేను జాబ్ పర్పస్ ఇక్కడికొస్తే మాకు దూరం పెరిగిపోవడం వల్ల, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల డిస్టెన్స్ పెరిగిపోయింది అంటాడు. సృష్టి ఏమన్నదంటే, నా బ్రేకప్ అయ్యి కొన్ని మంత్స్ అయింది. మార్చ్‌లో బ్రేకప్ అయింది. బట్ నా లవర్ నన్ను చీట్ చేశాడు. సో, నేను అప్పుడు తన దగ్గర లేను. దోస్ వర్ వెరీ బ్యాడ్ మంత్స్. ఇట్స్ బీన్ వెరీ వెరీ హార్డ్ ఫర్ మీ అని చెప్పింది. దీపక్ తన స్టోరీ చెప్పాడు. అండ్ గాయత్రి ఏం చెప్పిందంటే, తను గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడు తను లవ్ చేసిందంట. బట్ తనకి చాలా ఇయర్స్ తర్వాత అసలు ఆ లవ్ చేసిన పర్సన్ నేమ్ తప్ప అన్నీ ఫేకే అని తెలిసిందంట. సో, ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క పెయిన్‌ఫుల్ స్టోరీ వాళ్ళు చెప్పుకున్నారు. టాస్క్ ఏంటంటే, ఎక్స్‌కి కాల్ చేసి, నిన్ను నేను చాలా మిస్ అవుతున్నాను. నా లైఫ్‌లో నీకంటే ఇంపార్టెంట్ పర్సన్ ఎవరూ లేరు. నిన్ను మిస్ చేసుకున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఐ లవ్ యూ సో మచ్. సో, ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్. నువ్వు నా లైఫ్‌లో నాకు కావాలి అని చెప్పాలి. సో, ఎవరు ఈ టాస్క్‌కి రెడీ అన్నప్పుడు రోహిత్ నాయుడు, గాయత్రి, సృష్టి, దీపక్ వీళ్ళందరూ వెళ్తారు. కానీ ఈ టాస్క్ ద్వారా నాకు తెలిసిన నీతి ఏంటంటే, కొన్నిసార్లు గట్స్ ఉండడంతో పాటు లక్ కూడా కలిసి రావాలి. కొన్నిసార్లు గట్స్ ఒక్కటి ఉంటే సరిపోదు. లక్ కూడా కలిసి రావాలి. నాకు ఇక్కడే సృష్టి విషయంలో ఏమనిపించిందంటే, సృష్టి వ్యాకరణం సుడితో పుట్టలేదు, వట్రసుడితో పుట్టింది. అబ్బబ్బబ్బబ్బా! ఏమన్నా లక్క. ఒక్కసారి కాదు భయ్యా, 3 సార్లు తనకి లక్. అంటే అన్నం మీద మన పేరు రాసుంటది అంటారు కదా! అలా ఈ టాస్క్ తన పేరు మీదే రాసిపెట్టుంది. ఈ టాస్క్ సృష్టి వ్యాకరణమే ఆడాలి, సృష్టియే గెలవాలి అన్నట్టుంది భయ్యా. ఎందుకంటే ఈ టాస్క్ ఆడడానికి నలుగురు వెళ్లారు. ఈ నలుగురిలో ఎవరైతే అక్కడ బెల్‌ని ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు ఈ టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో, ఫస్ట్ రోహిత్ వెళ్తాడు, బెల్ పట్టుకుంటాడు. రోహిత్ తన ఎక్స్‌కి కాల్ చేస్తాడు. కానీ తన ఎక్స్ కాల్ లిఫ్ట్ చేయదు. సో, రోహిత్ ఈజ్ అవుట్ ఆఫ్ ద రేస్. నెక్స్ట్ దీపక్ ఎళ్లి పట్టుకుంటాడు. దీపక్ ఎక్స్‌కి కాల్ చేస్తాడు. కానీ కాల్ లిఫ్ట్ చేయదు. అవుట్ ఆఫ్ ద రేస్. నెక్స్ట్ గాయత్రి వెళ్ళి పట్టుకుంటుంది. గాయత్రి ఏమంటదంటే, అయ్యో నా ఎక్స్‌కి వాట్సాప్ నెంబర్ లేదు, ఇన్వైట్ చేయాలి అంటది. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో కాల్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో రిక్వెస్ట్ పంపించాలి. సో, పంపించింది. బట్ యాక్సెప్ట్ చేయలేదు కదా! సో, బ్యాడ్ లక్, అవుట్ ఆఫ్ ద రేస్. సో, ఇంకా మిగిలిందెవరు? సృష్టి వ్యాకరణం. సో, తనకి ఈ టాస్క్ రాసి పెట్టింది. ఎక్స్‌కి కాల్ చేసింది. ఐ డోంట్ నో వాట్ టు టెల్ యూ. నేను చాలా మిస్ అవుతున్నాను. నాదే చాలా తప్పు. ఐ కాంట్ రియలీ ఫర్గెట్ యూ. ఐ నో ఐమ్ రియలీ సారీ ఇలా సడన్‌గా కాల్ చేసి నీకు ఇవన్నీ చెప్తున్నందుకు. బట్ నాకు ఇంకొక ఛాన్స్ కావాలి నీ లైఫ్‌లో. ఐ రియలీ లవ్ యూ సో మచ్ అని చెప్తది. సో, సృష్టి ఈ టాస్క్ ఆడి గెలిచింది. అదంతా ఓకే. కానీ ఈ టాస్క్ చూడడానికి చాలా సింపుల్‌గా ఉన్నా చాలా 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 టఫెస్ట్ టాస్క్ ఇదే. ఎందుకంటే తన తప్పు లేకపోయినా, తన తప్పు కాకపోయినా, అవతల పర్సన్‌దే తప్పున్నా, అవతల పర్సన్‌ని గెట్ ఔట్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పి, ఆ జ్ఞాపకాలన్నీ మర్చిపోదామని అనుకోని, ఆ మెమోరీస్‌నన్నీ ఎరేజ్ చేద్దామని మర్చిపోయిన పర్సన్‌కి సెల్ఫ్ రెస్పెక్ట్‌ని చంపుకొని, ఈగోని పక్కన పెట్టుకొని కాల్ చేసి, నన్ను క్షమించు, నాదే తప్పు, నాకు ఇంకొక ఛాన్స్ కావాలి, ఐయామ్ మిస్సింగ్ యూ, ఐ రియలీ లవ్ యూ సో మచ్. ఈ వర్డ్స్ అన్నీ ప్రపంచం ముందర సెల్ఫ్ రెస్పెక్ట్‌ని చంపుకొని చెప్పాలంటే, ఆ ధైర్యానికి, ఆ గట్స్‌కి, ఆ కమిట్మెంట్‌కి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత గట్స్ ఉండాలి, ఎంత ఎమోషనల్‌గా నువ్వు స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే, అంత బరువైన టాస్క్ ఇది. ఇట్స్ ఇట్స్ వెరీ 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 టఫ్ టాస్క్ భయ్యా. ప్రౌడ్ ఆఫ్ యూ మై ఫ్లాష్ మాబ్ పార్ట్నర్. రియలీ అప్రిషియేట్ యువర్ గట్స్, అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్. నీకు ఎలా అనిపించింది ఈ ఫీలింగ్ అంటే, నేనే గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అన్నాను. అలాంటిది నేనే ఆ పర్సన్‌కి కాల్ చేసి, రేపు పొద్దున ఆ పర్సన్ మళ్ళీ కాల్ చేయకపోవచ్చు, చేయడు. బట్ ఐ రియలీ లవ్డ్ హిమ్ సో మచ్ అని చెప్పేసి ఎమోషనల్‌గా ఫీల్ అవుతుంది. ఇట్స్ నాట్ అట్ ఆల్ అన్ ఈజీ థింగ్. యూ గో గర్ల్, లాంగ్ వే టు గో. సో, సృష్టి వ్యాకరణం ఇంత సూపర్‌గా పర్ఫార్మ్ చేస్తే ప్రపంచం మొత్తం అబ్బా! ఏం చేసిందిరా అని అంటుంటే దిష్టి తగలదా? సో, సృష్టి మీ ఇంటికెళ్ళి నువ్వు తీర్చుకో దిష్టి. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. సో, దీని తర్వాత క్రేజియస్ట్ టాస్క్ అంటే టాటూ వేపించుకోవాలి. ఏముందిలే అనుకోవచ్చు. కానీ టాటూ వేపించుకోవడం ఒకటే కాదు. టాటూ ఎక్కడ వేపించుకోవాలో వాళ్ళు చెప్పరు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాటూ వేపించుకోవడానికి ఎవరు రెడీ అంటే అమన్, దీపక్, రోహిత్ నాయుడు, మిస్ అపూర్వ, ఫూటా వీళ్ళ 5గురు తప్ప మిగతా వాళ్ళందరూ మేము రెడీ అని ముందుకెళ్తారు. సో, వాళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలుస్తారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము టాటూ ఎక్కడ వేయించుకోవాలో చెప్పలేదు కదా! సో, టాటూ ఫోర్‌హెడ్ మీద వేయించుకోవాలి. ఎవరు రెడీ అంటే రుచిత తప్ప మిగతా వాళ్ళందరూ ముందుకెళ్తారు. సో, మీ అందరి కమిట్మెంట్ చూద్దామని మేము చెప్పాము. కానీ ప్లేస్ ఫోర్‌హెడ్ కాదు, హ్యాండ్ మీద అంటే రుచిత కూడా వీళ్ళందరిలో జాయిన్ అవుతుంది. మేము వర్డ్స్ చెప్పాము, టాటూ వేయించుకోవాలి. ఎవరు రెడీ అంటే అందరూ ముందుకెళ్తారు. ఐయామ్ ఎ లూజర్ అని టాటూ వేయించుకోవాలి. ఎవరు రెడీ అంటే అందరూ ముందుకెళ్తారు. తూనా బతుకు అని టాటూ వేయించుకోవాలి. ఎవరు రెడీ అంటే అందరూ ముందుకెళ్తారు. అక్కడ జడ్జెసే షాక్ అయిపోతారు. వీళ్ళేంట్రా ఇలా ఉన్నారు, ఇలాంటి కమిట్మెంట్ మేమెక్కడ చూడలేదు. అంటే వీళ్ళు
ఎంత నిజంగా భయ్య నాకే వీళ్ళ మీద అబ్బా భలే ఉన్నారా వీళ్ళు అనిపించింది. ఎందుకంటే టాటూ వేయించుకోవడమే చాలా టఫ్. అలాంటిది తూనా బతుకు అని రాపిచ్చుకొని జీవితాంతం అది ఉంటది. ఇది పర్మనెంట్ టాటూ కదా! ఏదో టెంపరరీ టాటూ కాదు. అది జీవితాంతం క్యారీ చేయాలి. అలాంటి టాస్క్‌ని పెర్ఫార్మ్ చేయాలంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎంత గట్స్ ఉండాలి భయ్య. నిజంగా సెల్యూట్ కొట్టాలి వీళ్ళందరికీ సో కాల్డ్ 10 కంటెస్టెంట్స్. సో అందరికి దిమ్మ తిరిగి ఇంకా జడ్జెస్‌కి ఏం చేయాలో తెలియక మీరు టాటూ ఎందుకు ఏపించుకుంటున్నారో చెప్పండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రీజన్ చెప్తారు. వెంకట్ ఏమంటారు అంటే నాకు నీడిల్ అంటేనే చాలా భయం. కానీ షో కోసం దేనికైనా రెడీ అంటాడు. ఝాన్సీ, సుమ, జ్యోత్స్న, హేమంత్ వీళ్ళ నలుగురు కూడా అదే అంటారు. గాయత్రి ఏమంటదంటే నా టాలరెన్స్ లెవెల్ నాకే తెలియదు ఎలా ఉంటుందో అది చూడడానికి అండ్ టాటూ వేయించుకుంటే మా ఇంట్లో చెక్కేస్తారు అయినా కూడా నేను షో కోసం రెడీ అని తను చెప్తుంది. బాగా ఏమంటదంటే నేను టాటూ వేయించుకోవడానికి ఒక పర్పస్ ఉందని ఫీల్ అవుతాను అండ్ ప్రౌడ్గా ఫీల్ అవుతాను అని చెప్పింది. కానీ నాకు వీళ్ళందరూ చెప్పిన రీజన్స్ కంటే నవరసాల మావ ఆర్కే రామకృష్ణ చెప్పిన రీజన్ సూపర్గా అనిపించింది. తను ఏమన్నాడంటే నాకు ఈ టాటూ వేయించుకుంటే రేపు పొద్దున గవర్నమెంట్ జాబ్స్ రావు అయినా నేను రెడీ. రేపు పొద్దున ఏమవుతుందో నాకు గ్యారంటీ లేదు. ఈ మూమెంట్లో నేను బతకాలనుకుంటున్నాను. ఈ మూమెంట్లో నాకు షో ఇంపార్టెంట్. షో తప్ప నాకేం కనపడట్లేదు. సో నేను టాటూ వేయించుకోవడానికి రెడీ అంటాడు. మడి అమ్మ ఏం ఒక్కొక్కడికి ఏం కమిట్మెంట్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ రా బాబు అనిపించింది. సో ఇక్కడ జడ్జెస్ ఇంకా ఇంతమంది ఉన్నారు కాబట్టి మేమే డిసైడ్ చేస్తామని చెప్పేసి ఈ టాస్క్ అమ్మాయిలకు కాదు ఓన్లీ బాయ్స్కే అని చెప్తారు. సో బాయ్స్కే అన్నప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు అక్కడ ఎవరు అంటే ఒకటి హేమంత్, ఒకటి నవరసాల మావ ఆర్కే, ఇంకొకటి వెంకట్. సో ఈ ముగ్గురికి మళ్ళీ ఆ గంట మోగించే టాస్కే ఉంటుంది. అక్కడ బెల్ ఉంటుంది. ఎవరైతే ఆ బెల్ని పట్టుకుంటారో వాళ్ళు టాటూ వేసుకోవడానికి అర్హులు అనమాట. సో నవరసాల మావ ఆర్కే వెళ్తాడు, బెల్ని పట్టుకుంటాడు. సో ఫైనలీ మళ్ళీ తనకు ఛాన్స్ ఇస్తారు. ఏంటంటే ఐఎమ్ ఏ లూజర్ ఆర్ తూనా బతుకు, ఏ టాటూ వేయించుకుంటావు అంటే తూనా బతుకు అంటాడు. సో తూనా బతుకు టాటూ వేయించుకొని తూనా బ్రతుకు అని గట్టిగా వస్తాడు భయ్య. మీ అమ్మ ఏంట్రా ఇలా ఉన్నావేంట్రా ఆడు మగాడ్రా బుజ్జి అనిపించింది. అండ్ తను చెప్పిన రీజన్ ఏంటంటే నువ్వు తూనా బతుకు అని వేయించుకున్నావు అండ్ అసలు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అది ఇది అంటే తను ఏమన్నాడంటే సార్ లేదు సార్ నేను రోజు అనుకునేవాడిని లైఫ్లో ఏదో చేద్దామని రోజు అనుకుంటాను కానీ ఏమీ పీకేవాడిని కాదు. నేను లిటరల్గా అనుకునేవాడిని తూనా బతుకు అని. ఇప్పుడు తూనా బతుకు నేను టాటూ వేయించుకున్నాను అండ్ బిగ్ బాస్ అనేది నాకు ఒక పర్పస్ ఇచ్చింది అండ్ నేను ఏదో ప్రూవ్ చేద్దామని అనుకుంటున్న టైంలో నాకు ఈ బిగ్ బాస్ ఈ ఆపర్చునిటీ వచ్చింది. థ్యాంక్ యూ బిగ్ బాస్ ఫర్ ద ఆపర్చునిటీ అని చెప్పేసి తను వెళ్ళాడు. నాకైతే రామకృష్ణ ఆడు మగాడ్రా బుజ్జి అనిపించింది. నాకైతే నవరసాల మావ ఆర్కే తెగ నచ్చేశాడు భయ్య. ఎందుకంటే తన గట్స్కి, తన కమిట్మెంట్కి, తన క్లారిటీకి, లివ్ ఇన్ ద మూమెంట్కి. రేపు అన్న రోజు మనకు ఉంటుందో లేదో తెలీదు. ఈ రోజే మన రోజు, ఈ మూమెంటే మన రోజు. సో నేను ఈ మూమెంట్లో ఏం చేయగలను, ఈ మూమెంట్లో 100% ఇవ్వాలి అని చెప్పేసి అండ్ రోజు ఏదో సాధించాలని తన తపన ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఫైనలీ తను కంటెండర్ నుంచి కంటెస్టెంట్గా అయ్యాడు అండ్ హీ రియలీ డిజర్వ్స్ దట్. తన కమిట్మెంట్ అయితే నాకు తెగగా నచ్చేసింది. అండ్ ఆ టాటూ వేయించుకోవాలి తూనా బతుకు అని వేయించుకొని ప్రపంచం అందరి ముందు రోజు తిరుగుతుండాలంటే ఎంత జీలో గట్స్ ఉండాలి భయ్య. నవరసాల మావ ఆర్కే నువ్వు తోపెహ. ఇక నెక్స్ట్ టాస్క్ వచ్చి హెయిర్ కట్ టాస్క్. ఎన్ని సీజన్స్లో చూడలేదు భయ్య. ఏముంది హెయిర్ కట్ అంటే ఇక్కడ దాకా కట్ చేస్తారు అంతే కదా అనుకుంటున్నారా? అక్కడే మీరు పప్పులో కాదు ఉప్పులో కాలేశారు. ఎందుకంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గర్ల్స్కే టాస్క్. సో గర్ల్స్కి అన్నప్పుడు హెయిర్ కట్ ఎవరు కట్ చేయించుకుంటారు అంటే ఇంక మిగిలిన గర్ల్స్ ఆల్మోస్ట్ అందరూ మేము సిద్ధం అని చెప్పేసి అందరు వస్తారు. సో ఇక్కడ టాస్క్ ఏంటి అంటే హెయిర్ కట్ ఎలా ఉంటుంది అన్నది ఎవరు చెప్పలేదు. సో అక్కడ నవదీప్ ఏంటంటే ఏ హెయిర్ కట్ ఉంటుందో అని చెప్పేసి ప్రొజెక్టర్లో చూపిస్తుంటాడు. సో ఫస్ట్ మనం ప్యారిస్కి వెళ్ళినప్పుడు ఒక హెయిర్ కట్ చూసాను. అదేంటంటే ఇది అంటే సో ఈ హెయిర్ కట్ ఎవరు రెడీ అంటే అందరు వస్తారు. ఎందుకంటే అది ఇక్కడ దాకా ఉంటుంది నార్మల్ హెయిర్ కట్. అబ్బే నెక్స్ట్ సరే స్విట్జర్లాండ్కి వెళ్ళాను. అక్కడ ఒక హెయిర్ కట్ చూసాను. అది ఇదే అని చెప్పేస్తాడు. అది ఏంటంటే కొద్దిగా బాబ్ కట్ లాగా కొద్దిగా ఉంటుంది. సరే ఇది కూడా ఏముంది నవదీప్ నార్మలే కదా అని. సరే ఐస్లాండ్కి వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయిని చూసాను. ఆ హెయిర్ కట్ ఇది అని చెప్పేసి చూపిస్తాడు. అది ఆల్మోస్ట్ ఇక్కడ దాకా ఉంటుంది భయ్య. సో ఈ టాస్క్ ఎవరు సిద్ధం అని చెప్తే మిగిలిన అమ్మాయిలు అందరూ ఉంటారు. మిస్ అపూర్వ వెళ్ళి కూర్చుంటుంది. మళ్ళీ వీళ్ళందరికీ బెల్ టాస్క్ ఉంటుంది. చాలామంది గర్ల్స్ ఉంటారు కాబట్టి అందరినీ సర్కిల్లో ఉండమంటారు. ఆ సర్కిల్ నుంచి ఎవరైతే ఆ బెల్ని పట్టుకుంటారో వాళ్ళు విన్నారు. సో ఇక్కడ బాగి తుల్లూరి ఆ బెల్ని పట్టుకుంటుంది అండ్ ఫైనలీ తను హెయిర్ కట్ చేయించుకుంటుంది. అండ్ తను హెయిర్ కట్ చేయించుకున్నప్పుడు అంత బాగానే ఉంటుంది. నిజంగా క్యూట్గా ఉంది. అండ్ తను కూడా కమిట్మెంట్ అంటే అక్కడ దాకా కట్ చేయించుకోవడం బీయింగ్ అ గర్ల్ ఇట్స్ నాట్ ఆల్ అన్ ఈజీ. ఇట్స్ ఆల్మోస్ట్ ఇంకా డిప్ప కటింగ్ లానే అండ్ ఇంకా బాయ్ కట్టే ఇంకా ఇంత కూడా ఉండదు. జస్ట్ ఇక్కడ దాకే ఉంటుంది. అండ్ తను
కట్ చేయించుకున్న తర్వాత స్క్రీన్ మీద తన ఫోటో వేస్తారు బిఫోర్ అండ్ ఆఫ్టర్. అది చూసినప్పుడు అరే నేను భలే ఉన్నానే, నాకు మా అమ్మ గుర్తొస్తుంది. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది నాకు. బట్ మా అమ్మ ఎప్పుడు అంటది, నేను హాస్టల్లో ఉన్నప్పుడు నేను హెయిర్ వాష్ చేసుకునేదాన్ని కాదు, మా అమ్మ ఎప్పుడు అసలు హెయిర్ వాష్ చేసుకునేదాన్ని కాదు అది అంటది. సో ఎప్పుడు నాకు మా అమ్మ నా జుట్టు గురించి మాట్లాడదు కాబట్టి నాకు ఒక ఎమోషనల్ కనెక్షన్. కానీ నేను కట్ చేసుకున్న తర్వాత నేను చూస్తే మా అమ్మలానే అనిపిస్తున్నాను అని చెప్పింది. కొద్దిగా ఎమోషనల్ అయింది. అప్పటిదాకా కొద్దిగా ఫన్నీగా ఉండింది. వీళ్ళు ఈ టాస్క్ జరుగుతున్నప్పుడు రాజకుమారిని అక్కడ అడుగుతుంది శ్రీముఖి, రాజకుమారి నువ్వైతే ఈ టాస్క్ చేసేదానివా అంటే, నవదీప్ గారు చేసేటట్టు ఉంటే నేను గుండైనా చేయించుకుంటాను. బేసికలీ గౌతమ్ ఎస్ఎస్సి చూసేటప్పటి నుంచి ఆయనకి నేను ఫిదా అయిపోయాను. అప్పట్లోనే నాకు నిజంగా ఛాన్స్ ఉండింటే అని చెప్పేసి, మీరు ఏదనుకుంటే అదే అని చెప్పేసి కొద్దిగా అలా ఫన్ జనరేట్ చేస్తుంది. అని మీరు ఇక్కడ గట్స్ లెవెల్ చూసుకుంటే ఒక్కొక్క టాస్క్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గట్స్ కావాలి. శాలినికేమో ఫిజికల్ గట్స్ కావాలి, దాంతోపాటు కొద్దిగా మెంటల్ గట్స్ కూడా కావాలి. సృష్టికేమో ఎమోషనల్ గట్స్ కావాలి, మెంటల్ గట్స్ కావాలి. రామకృష్ణకేమో కమిట్మెంట్ గట్స్ కావాలి. బాగికేమో రిస్క్ టేకింగ్ గట్స్ కావాలి. సో ఫైనలీ ఈ నలుగురు కూడా కంటెండర్స్ నుంచి కంటెస్టెంట్స్గా మారి రాజ్కుమారి, మిథిలేష్ అండ్ చరణ్తో పాటు టోటల్ 7 కంటెస్టెంట్స్గా మారుతారు. ఇంకా 13 మెంబర్స్లో నుంచి 8 మెంబర్స్ కంటెస్టెంట్స్గా మారుతారు, 5 మెంబర్స్ ఎలిమినేట్ అవుతారు. అండ్ వీటన్నిటితో పాటు ఇంకొక టాస్క్ జరిగింది. సో ఇప్పటి వరకు జరిగిన టాస్క్లన్నీ ఒక ఎత్తు అయితే ఈ టాస్క్ మాత్రం ఇంకొక లెవెల్. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన టాస్క్లన్నీ ఏం ఆడాలో చెప్పారు, ఎలా ఆడాలో చెప్పారు, అన్నీ చెప్పారు. కానీ ఈ టాస్క్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫేట్. సో నవదీప్ సెంటర్ స్టేజ్కి వచ్చి, ఇక్కడ ఈ టాస్క్ ఆడే ముందు మీరు ఎవ్వరు చేతులు ఎత్తకండి, నేను ఫస్ట్ చెప్తాను తర్వాత చేతులు ఎత్తండి. మీరు మీ ఫేట్ని నమ్మితే దేనికైనా రెడీ అంటే, ఈ టాస్క్ తర్వాత మీరు ఎలిమినేట్ అయినా ఓకే అని అనుకుంటే అప్పుడు చేతులు ఎత్తండి అంటే ఇద్దరు రేస్ చేస్తారు. ఒకటి హేమంత్, ఇంకొకటి వెంకట్. సో టాస్క్ ఏంటి అంటే అక్కడ 4 కలర్ కార్డ్స్ ఉంటాయి. ఈ 4 కలర్ కార్డ్స్లో ఎగ్జిట్ ఉంటుంది, టాప్ 15 అని ఉంటుంది. సో ఇద్దరిలో ఎవరికి ఎగ్జిట్ అని వస్తే వాళ్ళు అవుట్ ఆఫ్ ద షో. ఒకవేళ ఎవరికి టాప్ 15 వస్తే వాళ్ళు షోలో పార్టిసిపేట్ చేస్తారు, టాప్ 15 కంటెస్టెంట్ అవుతారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇద్దరికి ఎగ్జిట్ కార్డ్స్ వచ్చాయనుకో, వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ ఉంటుంది. అక్కడ బురద ఉంటుంది. ఆ బురదలో గ్రీన్ కార్డ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు కంటెస్టెంట్గా మారరు, కంటెండర్గానే ఉండిపోతారు. అండ్ గ్రీన్ కార్డ్ రాని వాళ్ళు డైరెక్ట్ ఎలిమినేషనే. సో వెంకట్కి మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. ఇప్పటికైనా ఆలోచించుకో అంటే వెంకట్ నేను రెడీ, ఒకసారి కమిట్మెంట్ ఇచ్చాక ఇంకా వెనక్కి తగ్గేదే లేదంటాడు. సేమ్ విత్ హేమంత్. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, లైఫ్లో గట్స్తో పాటు లక్ కూడా ఉండాలి. ఈ ఇద్దరికి గట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే కనీసం వేరే వాళ్ళకి ఫర్దర్గా ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఓడిపోతే టాటా కథం బాయ్ బాయ్ అని చెప్పాల్సిందే. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ హేమంత్ కార్డు తీస్తాడు, ఎగ్జిట్ వస్తుంది. అబ్బా, అప్పుడు వెంకట్కి ఛాన్స్ ఉందేమో అనుకున్నాం, కానీ వెంకట్కి కూడా ఎగ్జిట్ వస్తుంది. సో హేమంత్ లక్ ఎంత బాగుందంటే చూసుకోండి. సో ఇద్దరికి మళ్ళీ ఫేస్ ఆఫ్ పెడతారు. సో ఆ బురదలో కార్డ్స్ తీయాలి. తీసినప్పుడు హేమంత్కి గ్రీన్ కార్డ్ వస్తుంది, మన వెంకట్ అన్నకేమో కార్డ్ రాదు. సో వెంకట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద రేస్ అండ్ అవుట్ ఆఫ్ ద షో. ఇక్కడ వెంకట్ దరిద్రం ఏంటంటే ఫస్ట్ ఆడిషన్స్లో కూడా మొన్న బురదలో దొరలాడు, అండ్ ఇక్కడ కూడా బురదలో దొరలాడు. ఆ బురద తనకి పాపం అచ్చి రాలేదు, ఆ బురద తన లైఫ్ని బురద చేసేసింది. సో వెంకట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద షో. కానీ నాకు వెంకట్ తన చేతులారా చేసుకున్నాడేమో అనిపించింది. ఎందుకంటే తను టాటూ 4 మీద వేయించుకోవడానికి కూడా రెడీగా ఉన్నాడు. అంటే కమిట్మెంట్ ఆ రేంజ్లో ఉంది. నీడిల్ అంటే భయం ఉన్నా కూడా ఆ రేంజ్లో ఉంది. మరి అలాంటప్పుడు ఫస్ట్ టాస్క్ టాలరెన్స్ లెవెల్ టాస్క్ లేచి నిలబడలేదు. అంటే స్మెల్ పడకపోవచ్చు, కానీ ఆ టాస్క్కి కనీసం లేచి నిలబడి ఉంటే తనకు ఛాన్స్ వచ్చింటే ఈరోజు షోలో ఉండేవాడేమో నాకైతే అనిపించింది. ఎనీవే విచ్ ఇది భయ్య ఎపిసోడ్లో జరిగింది. నాకైతే ఎపిసోడ్ పిచ్చగా నచ్చేసింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఫూటా అండ్ మిస్ అపూర్వ ఆల్మోస్ట్ అందరూ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో గట్స్ చూపించారు. అండ్ వాళ్ళందరి తెగువకి, వాళ్ళందరి డేరింగ్ నేచర్కి సెల్యూట్ కొట్టాల్సిందే. వాట్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ యూ పీపుల్ ఆర్ షోయింగ్. నిజంగా అగ్ని పరీక్ష సీజన్ 2 అంటే నేను మొన్నటిదాకా అరే వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అనుకున్నాను, కానీ మీరందరూ నన్ను రాంగ్ అని ప్రూవ్ చేశారు. ఒక్కొక్కళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు భయ్య, తోప్ అంటే తోప్. మీరు సెలెక్ట్ అయిన వాళ్ళు నాకు తెలుసు ఎవరు టాప్ 15 అని, బట్ ఐఎమ్ టెలింగ్ యూ లిటరలీ ఆల్ దీస్ పీపుల్ డిజర్వ్ సక్సెస్ అండ్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ డిజర్వింగ్ క్యాండిడేట్సే. సో కంగ్రాచులేషన్స్. ఇంతకీ ఈ ఎపిసోడ్లో మీకు ఏ కంటెస్టెంట్ టాస్క్ చాలా బాగా నచ్చిందో, ఈ ఎపిసోడ్ తర్వాత మీకు ఎవరు ఫేవరెట్ అయ్యారో అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం, ఎంగేజింగ్ కంటెంట్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వంశీ టాక్స్. అండ్ ఇలాంటి ఎంగేజింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.